నాయకుడు జేబీ ఇంటిపై జరిగిన దాడి యత్నానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఖండించారు. నిరసన పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుట్రలు, దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ముసుగులో నిరసన తెలుపుతూ కొందరు మహిళా సోదరులను పంపించిన తర్వాత ఏ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చి మీడియా వాళ్ళ ముసుగులో కొందరు గంజాయి మత్తుతో ఏ విధంగా ఇంటిపైకి దాడికి వచ్చారు మీరు చూశారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎక్కడ కానీ గంజాయి కానీ, ఇటువంటి రౌడీజం కానీ, ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకూడదనేసి దృష్టి సారించే టైంలో ఒక నెల ముందు ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్ గారిని అనౌన్స్ అయిన తర్వాత వైసీపీ సంబంధించిన నాయకులు గుండెల్లో నిద్ర లేకుండా ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిన్నేదో సివిల్ కోర్టుకు సంబంధించిన సాక్షి విషయంలో కూడా ఈరోజు ఈనాడులో చదివాను. దానికి సంబంధించిన దాంట్లో కూడా సాక్షులు బెదిరించిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన వారిని ఇంటిపైకి పంపించి నిరసన తెలుపుతూ ఆ నిరసన ముసుగులో కూడా దాడి చేయాలనుకుని మీరు చూశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ఇటువంటి సంఘటనలు జరిగితే ఒప్పుకోరు. దీంతో పాటు మీడియా సోదరులకు అందరికీ విన్నపం, మీ అందరికీ ఒకరిద్దరు మన ముసుగులో పార్టీల మధ్య కాకుండా వ్యక్తిగతంగా వెళ్తున్నారు. మీరు కూడా దృష్టి సారించి బాగుంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. ఇంత జరిగినా కూడా సాక్షి దాంట్లో కానీ, కొన్ని యూట్యూబ్లో కానీ వాళ్ళ ఇంటిపైకి వచ్చి ఇంట్లో గలాటా చేస్తే కూడా జేబీ శ్రీనివాసు అనుచరులు దాడి చేసినారని స్కోలింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంటి లోపలికి వచ్చి గేటు కాడ ఇంటి లోపల వచ్చి అలచలు చేస్తే కూడా ఆ విధంగా పెడుతున్నా అంటే ఒకసారి ఆలోచించండి. మేము పక్క నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, పక్కన పూతలపట్టు నియోజకవర్గం, ఎంత ఉమ్మడి జిల్లా, ఎవరికి ఏం జరిగినా ఉమ్మడి జిల్లా నుంచి అందరూ ఒకటిగా పోరాడతాం. మా కూటమి లక్ష్యం ప్రకారం కూటమి గెలుపు దిశగానే మేము ఉంటాం. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయనీయమైనటువంటి చర్య. కారణం ఏదైనా కావచ్చు. చట్ట పరిధిలో, కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద కోర్టులో తెలుసుకోవాలి, చట్టంతో తెలుసుకోవాలి. దానికి రాజకీయ ముసుగుదొడిగి, రాజకీయ ప్రేరేపిత చేసి, కళ్ళుగప్పి మనుషుల్ని దెబ్బ కొట్టాలనుకోవడం అవివేకం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అది అసాధ్యం. ఈరోజు దాడి చేయాలనుకున్నటువంటి అల్లరి మూకలకి, దాడి చేయించాలనుకున్నటువంటి రాజకీయ నక్కలకి ఈ వేదిక నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. దాడులు మంచి సంస్కృతి కాదు. దాడుల ద్వారా సాధించేదేమీ లేదు. దాడులు చేయాలనుకొని, దాడులు చేసి లోబరుచుకోవాలనుకొని, దాడుల ద్వారా భయపెట్టాలనుకొని చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. హిట్లర్ లాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో 24 గంటలు రామజపం చేసే చిలక పొద్దుపోతను ఏదో చేసినట్టుగా ఈరోజు మీరు చేసినటువంటి దౌర్జన్యం ఏంటి? ఎవరిని అడ్డు పెట్టుకొని, ఎవరి ద్వారా దాడులు చేయించి, ఏ రాజకీయ ప్రయోజనం కోసం
ప్రశాంతమైనటువంటి తిరుపతిలో అల్లర్లు రేపి దాడులు చేయించి గొడవలు సృష్టించి ఒకరినొకరు కొట్టుకునేట్టుగా చేసి ఏం సాధిద్దామని? తిరుపతి ప్రశాంతతకు మారుపేరు. ఆ ప్రశాంతతను కాపాడడం కోసం, ఆ ప్రశాంతతను కొనసాగించడం కోసం, తిరుపతిలో నివసించే వారికి హ్యాపీ ఇండెక్స్ని పెంచడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎలాంటి వాటినైనా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దాడులకు భయపడే నాయకత్వం తెలుగుదేశంలో లేదు. కుట్రలకు వెనక్కిపోయే నాయకత్వం తెలుగుదేశంలో లేదు. అన్నీ అయిపోయి ఏం చేయలేక ఈరోజు దాడులు చేయించాలనుకున్నారు. ఇలాంటి పప్పులు తెలుగుదేశం వద్ద ఉడక ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి చాలాసార్లు గుర్తు చేశాం, చాలాసార్లు అనుభవం ఉంది. కానీ మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తున్నారు. గజనీ మహమ్మద్ దండయాత్ర చేస్తూనే ఉన్నట్టుగా అక్కడ ఏమన్నా 18వ అయినా సక్సెస్ అయ్యాడేమో. జేబీ శ్రీనివాస్ దగ్గర అవేం ఉడకవు. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయండి. చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయాలను కోర్టు ద్వారా చేయండి, లేదంటే పోలీస్ స్టేషన్ల ద్వారా అక్కడికి వెళ్ళి మాట్లాడండి. అంతేగాని దాడి చేస్తాం, భయపెడతాం, తరిమేస్తాం, కుమ్మేస్తాం, పొడి చేస్తాం అంటే ఇది తెలుగుదేశం నాయకత్వంలో పాలన, కూటమి పాలన, పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యమైనటువంటి పాలన, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పాలన. ఈ పాలనలో వాటికి తావు ఉండదు, చోటు ఉండదు, అవి సాగడానికి అవకాశం ఉండదని మరొకసారి హెచ్చరిస్తూ ఈ విధానాలను మానుకోమని సూచిస్తున్నాం.